Praise the Lord. అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా లోకరక్షకుడా ఉన్నత బలిగాను అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా లోకరక్షకుడా ఉన్నత బలిగాను మమ్ము జీవింపచేయా సిలువలు వ్రేలాడితివి మమ్ము జీవింపచేయా సిలువలు వ్రేలాడితివి తేరి చూచుటచే బ్రతికి ఉన్నామయ్యా తేరి చూచుటచే బ్రతికి ఉన్నామయ్యా అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా లోకరక్షకుడా ఉన్నత బలిగాను నిత్య జీవం పొందను నీతిమంతునౌటకు నిత్య జీవం పొందను నీతిమంతునౌటకు జీవమిచ్చు ఫలముగా సిలువలో వ్రేలాడితివి జీవమిచ్చు ఫలముగా సిలువలో వ్రేలాడితివి అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా లోకరక్షకుడా ఉన్నత బలిగాను శుద్ధీకరించితివే సొంత జనముగాను శుద్ధీకరించితివే సొంత జనముగాను నాలోన వచ్చితివే జీవింపని కొరకే నాలోన వచ్చితివే జీవింపని కొరకే అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా లోకరక్షకుడా ఉన్నత బలిగాను అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా లోకరక్షకుడా ఉన్నత బలిగాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరు బాగున్నారని ప్రభును స్తుతిస్తున్నాం. 119వ కీర్తన 7వ వచనం ధ్యానం చేసుకుందాం. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఐ విల్ ప్రైజ్ థీ విత్ అప్రైట్నెస్ ఆఫ్ హార్ట్ వెన్ ఐ షల్ హ్యావ్ లెర్న్డ్ దై రైచియస్ జడ్జ్మెంట్స్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో యథార్థత
యథార్థ హృదయము, యథార్థము అనే ఈ పదాలు చాలాసార్లు ఉపయోగించబడ్డాయి. ప్రాముఖ్యంగా కీర్తనల గ్రంథంలో, సామెతల గ్రంథంలో, యోబు గ్రంథంలో మరి ఎక్కువ సార్లు కనపడతాయి. ఈ వచనంలో కీర్తనాకారుడు యథార్థమైన మనస్సు నాకు కలుగుతుంది, దెన్ ఐ విల్ ప్రైజ్ యూ. నేర్చుకున్నప్పుడు నాకు యథార్థమైన మనస్సు కలుగుతుంది. నేను నీతితో నింపబడిన నీ న్యాయ విధులను నేర్చుకున్నప్పుడు నాలో యథార్థత కలుగుతుంది. నేను నిన్ను నేర్చుకున్నప్పుడు, నీ స్వభావ లక్షణములను నేర్చుకున్నప్పుడు, నీ నీతిని నేర్చుకున్నప్పుడు, నీ మార్గములను నేను నేర్చుకున్నప్పుడు నాలో ఒక క్యారెక్టర్ రూపించబడుతుంది. ఈ యథార్థత అనే మాటను మనం ధ్యానం చేసే ముందు అసలు ఇది ఎలా వచ్చింది, దీని భావం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, యథార్థత అనేది దేవుని స్వభావ లక్షణం. అప్రైట్నెస్ మూల భాషలో హీబ్రూలో యషార్, యథార్థత అంటే యషార్ అంటే స్ట్రైట్నెస్, స్ట్రైట్ ఫార్వర్డ్, నిటారుగా. యథార్థత అనేది దేవుని స్వభావ లక్షణం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు, ఆయన కార్యం సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. కీర్తనలు 25వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. 33వ అధ్యాయము కీర్తన 33వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. యథార్థత దేవుని గుణలక్షణం, హిస్ క్యారెక్టర్. ఆయన యథార్థవంతుడు. యథార్థత దేవుని క్యారెక్టర్ అయినప్పుడు, మనం దేవుని ఎదుట తగ్గించుకున్నప్పుడు, మనం దేవుని నేర్చుకున్నప్పుడు, మనము దేవుని స్వభావము మనలో ఏర్పడినట్లుగా మనం ఆయన నేర్చుకుంటున్నాం. మనము దేవుణ్ణి నేర్చుకున్నప్పుడు దేవుని క్యారెక్టర్స్ మనలో రూపించబడతాయి. దేవుని స్వభావము, దేవుని మనస్సు, దేవుని తత్వము మనలో ఏర్పడుతుంది. ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనంలో చూస్తాం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటుని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మనం ఎప్పుడైతే దేవుని నేర్చుకుంటామో, ఎప్పుడైతే దేవుడు మన యందు బయలుపరచబడము అని అంటే హ్యావింగ్ హిస్ ఫుల్ ఫామ్ విదిన్ us, ఆయన సంపూర్ణంగా మన యందు బయలుపరచబడడం, రిసీవింగ్ ఎవ్రీ ఆఫ్ హిస్ నేచర్, రిసీవింగ్ ఎవ్రీ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఆయన స్వభావ లక్షణములన్నీ మన యందు రూపింపబడడం, మన యందు బయలుపరచబడడం, మనం వాటిని ధరించుకొనడం, ఆయన మనలో నింపబడుట వలన మనం ఆయనను ఫలిస్తాం, ఆయనను జీవిస్తాం. We act like him because we have him within us. అప్పుడు మనలో ఆయన క్యారెక్టర్స్ అన్ని రూపించబడినప్పుడు మన యాక్షన్స్, మన వర్డ్స్, మన థింకింగ్, మన హృదయ ధ్యానం అన్నీ మారిపోతాయి. భూమి మీద ఉన్న గొప్ప ఆశీర్వాదం, గొప్ప కృప, మిరకల్ ఏంటంటే మట్టి మనిషి, రక్త మాంసములు కలిగిన మనిషి పరిశుద్ధుడైన దేవుని దైవత్వాన్ని, పరిశుద్ధుడైన దేవుని పరిపూర్ణతను తన యందు నింపుకొనుట మాత్రమే కాదు, తన యందు నింపబడిన దేవ లక్షణాలను తను జీవించడం. బికాస్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ మ్యాన్
to have the actions of God, to have the characters of God. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో దేవుడు తన స్వభావ లక్షణములను నీయందు నాయందు రూపించాలని తపన పడుతున్నారు. ఆర్ యు అలౌవింగ్ హిమ్ టు డూ దాట్? నిజంగా నీలో ఆ స్వభావములను, ఆ స్వభావ లక్షణములను రూపించున్నట్లుగా నువ్వు దేవునికి అవకాశం అనుమతిస్తున్నావా? Let him teach you his characters. Let him fill you. Let him adorn you with his characters. Then you will have grateful heart. అప్పుడే కదా ప్రభువా నీ మంచితనం నాలో నింపావు, నీ కృప నాలో నింపావు, నీ దీర్ఘశాంతం నాలో నింపావు, నీ ప్రేమ నాలో నింపావని మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము. దేవుడు మనలో నింపబడినప్పుడే కృతజ్ఞత పుడుతుంది. దేవుడు ఒక కృప చూపాడా, ఎంత సంతోషంగా ఉంటుందో కదా. దేవుడు ఒక మేలు చేశాడా, ఒక మంచితనం చూపించాడా, ఒక జాలి కనపరిచాడా, ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అదే గ్రేట్ఫుల్ హార్ట్. కృతజ్ఞత భావం కలుగుతుంది దేవుని కార్యం పొందినప్పుడే. మంచిది. ప్రశస్తమైన ఉదయకాల సమయంలో దేవుని క్యారెక్టర్ మనలో రూపింపబడాలి. యథార్థత. ఈ దినం ప్రభు దగ్గర మోకరిల్లి, ప్రభువా ఈ దినం నాలో మీ స్వభావములలో, మీ స్వభావ లక్షణములలో, మీ మహిమ గుణాతిశయములలో దేనిని నాయందు నింపుతారు? ఏ స్వభావం నాకు నేర్పాలనుకుంటున్నారు? ఫిల్ మీ. లెట్ మీ లెర్న్ యూ. లెట్ మీ బీ ఫిల్డ్ విత్ యూ. ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు ఆమేన్. మంచి యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామం నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు దేవా. యథార్థత అనేది మీ స్వభావం. యథార్థత అనేది మీ గుణ లక్షణం, మీ మహిమ గుణ లక్షణం. దేవా, మీ గుణాతిశయములు మాయందు నింపబడాలి. మేము మిమ్మల్ని నేర్చుకున్నప్పుడు, మేము మిమ్మల్ని నింపుకొనినప్పుడు మీ స్వభావాలన్నీ, మీ ఫలములు, మీ మీ తత్వమంతా మేము నింపుకోవాలి. దేవా, మా యందు మీ స్వభావమును ఏర్పరచాలని మీరు ఎంతైతే తపన పడుతున్నారో మేము అంతే ఉత్సాహంతో మీ స్వభావములతో నింపబడినట్లు మాకు కావలసిన చురుకు దయచేయండి. మమ్మలను దర్శించండి. ఈ మాటలు విని చిన్న బిడ్డలను మీరు దర్శించండి. దేవా, వారిలో మీరు మీ స్వభావమును నింపండి. మీ గుణ లక్షణములు రూపించండి. ఈ మాటలు గ్రహించే జ్ఞానం దయచేయండి. దేవా, మీ స్వభావం వారి యందు ఏర్పరచబడినట్లు వారిలో మీ ఆత్మ కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. ఇంతవరకు మీ సన్నిధిని బట్టి, మీ మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బ్లెస్డ్ డే. ఆమేన్.